హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీవని. ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నాతో పాటుగా మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. అలాగే చూసారా, నా ఫేస్ అనేది చాలా డల్గా ఉందండి. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేసుకోవడం వల్ల మనం ఫేస్ పైన శ్రద్ధ అనేది పెట్టాం కదండి, అందుకేనండి. ఇక్కడ వచ్చేది కూడా వేసవికాలం ఎండల వల్ల మన స్కిన్ అనేది చాలా డల్ అయిపోద్ది. అలాగే మనం పనులు చేసుకోవడం వల్ల చెమటలు పట్టడం వల్ల కూడా మన స్కిన్ అనేది చాలా డల్గా అయిపోయి బ్లాక్గా అయిపోతుంది కదా. అలానే ముడతలు పడే వాళ్ళకి చాలామంది కూడా ఫేస్ పైన ముడతలు పడుతున్నాయి అనేసి అంటారు. అలానే స్కిన్ పైన మచ్చలు, నల్ల మచ్చలు వస్తాయి చూడండి. వాటికి కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకేంటి, ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్. వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఎలా ఏంటి అనేది తెలుస్తుందండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమీ లేదు ఫ్రెండ్, ఒక చిన్న కళాయి అనేది తీసుకుందాం. ఇలా కళాయి తీసుకున్న తర్వాత, కళాయి వేడెక్కిన తర్వాత మనం పసుపు ఉంటుంది కదండి, పసుపు మనం డైలీగా వంటలో వాడే పసుపు అనమాట. ఈ పసుపు అనేది కళాయిలో వేసి బాగా మాడిపోయినంత వరకు కూడా ఈ పసుపుని అనేది ఈ కళాయిలో వేపుతూ ఉండాలన్నమాట. ఎలా అంటే వచ్చేయాలంటే బ్లాక్గా వచ్చేయాలన్నమాట. అలా వచ్చినంత వరకు కూడా మనం ఈ ప్యాన్ పైన ఈ పసుపుని అనేది కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగు పట్టేసి ఈ ఫేస్ ప్యాక్ అనేది పాడైపోద్ది అనమాట. మనం అలా కలుపుతూ సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూసారా, నేనైతే ఎలా కలుపుతూ ఉన్నాను. మీరు ఆపకుండా అలా స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఆటోమేటిక్గా పొగలు అనేవి వస్తూ ఉంటాయి. అయినా మీరు ఏ టెన్షన్ పడకండి. పసుపు అనేది చాలా మంచిదండి. ఇంట్లో పొగ రావడం కూడా ఇలా పసుపు వేపినప్పుడు ఆ పసుపు వచ్చిన పొగ కూడా దోమలు, ఈగలు ఏమి రాకుండా ఉంటాయి. చూసారా, ఎలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇలా వచ్చిన వాటిని ఒక చిన్న బౌల్లో తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఒక చిన్న బౌల్ అనేది తీసుకొని ఈ బౌల్లో అనేది మనం కొంత షుగర్ అనేది యాడ్ చేయాలి, అంటే పంచదార. ఇలా పంచదార తీసుకున్న తర్వాత మీ ఫేస్కి ఎంత సరిపోద్దో అనేది అంత షుగర్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ బ్రూ అంటే కాఫీ పౌడర్ అనేది కొంచెం తీసుకోవాలి. ఇలా కాఫీ పౌడర్ అనేది తీసుకొని ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పసుపు అనేది బ్రౌన్ కలర్లోకి చేసుకున్నాం కదా, ఆ పసుపుని అనేది మనం ఈ ప్యాక్లో వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది థిక్గా కలుపుకోవడానికి మనం కొంత మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకేమీ చేయకండి, మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ అనేవి గోరువెచ్చటి పాలైనా పర్వాలేదు, లేదు పచ్చిపాలైనా పర్వాలేదు అనమాట. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా థిక్గా కలుపుకోండి, అంటే పలాసుగా కాకుండా మరీ థిక్గా కాకుండా మధ్యలో ఉండేలాగా కలుపుకోవాలి. మీరు ఫేస్ పైన అప్లై చేసినప్పుడు కాలిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మన ఫేస్ అనేది మన సబ్బుతో బాగా కడుక్కున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అనేది మన ఫేస్కి అప్లై చేయాలండి. లేదు అంటే ఫేస్ వాష్ చేసుకోకపోయినా రోజు వాటర్తోనైనా మీ ఫేస్ అనేది క్లీన్ చేసుకొని తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకుంటే మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా కాంతివంతంగా ఉంటుంది. అలానే మచ్చలతో బాధపడేవారు, అలానే ఫేస్ పైన ముడతలు పడేవారికి ఈ ఫేస్ ప్యాక్ అనేది మరింతగా ఉపయోగపడుతుంది.
మీ ఫేస్ అనేది ఒక 10 నిమిషాల్లోనే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. మీరు ఈ ఫేస్ ప్యాక్ అనేది ఫేస్కి పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు మీ ఫేస్ పైన ఆరిన తర్వాత మీరు వేళ్ళ సహాయంతో ఈ ఫేస్ పైన స్క్రబ్ లాగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే పంచదార వేస్తాం కాబట్టి అది స్క్రబ్ లాగా మీ ఫేస్ పైన ఎలాంటి డర్టీ దుమ్ము ధూళి లేకుండా క్లీన్ చేస్తుంది అనమాట. మాతృకణాలు అనేవి క్లోజ్ అవుతూ ఉంటాయి. అలానే బ్లాక్ హెడ్స్ ఉన్నా వైట్ హెడ్స్ ఉన్నా కూడా ఇలా మద్దన చేయడం వల్ల పోతాయి అన్నమాట. మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే ఎండలోకి వానలోకి వెళ్ళా కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత మంచి రిజల్ట్ అనేది వచ్చింది. నేనైతే వీడియో కోసం తొందరగా అయితే ఈ ఫేస్ ప్యాక్ అనేది తీసాను. అయినా మీరు ఒక 10 నిమిషాలు కూడా మీరు ఈ ఫేస్ ప్యాక్ అనేది కాకుండా అరగంట సేపు అయినా మీ ఫేస్ పైన ఈ ప్యాక్ అనేది ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళైనా చల్లటి నీళ్ళతోనైనా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. నేనైతే ఏ సోప్ అనేది వాడలేదు. మీకు నిజంగా రియల్గా మీకు నా ఫేస్ అనేది మీకు చూపించాను. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్. ఒక్కసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఈ ప్యాక్ అనేది ఫేస్కే కాదండి, నెక్కకి అలానే హ్యాండ్స్కి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్యాక్ అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు కూడా చక్కగా మంచిగా ఉపయోగపడే ఫేస్ ప్యాక్ అనమాట. చూసారా, నా స్కిన్ అయితే చాలా చాలా బాగా మెరిసిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.